నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే కొల్లేరుపై ఆంక్షలు ఎత్తివేయాలని కొల్లేరు రైతులపై అటవీ శాఖ అధికారుల వేధింపులు నిలిపివేయాలని రబీలో వైసాగుకు అనుమతినివ్వాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని కొల్లేరును ఆనుకొని ఉన్న అడవి కొలను, పెదనిండ్ర కొలను, తోకపల్లి, బైనేపల్లితో పాటు పలు గ్రామాల్లో చేపల చెరువుల వంటివి తవ్వకాలు చేయకుండా 3000 ఎకరాలకు పైగా 100 ఏళ్ల నుండి వరి సాగు మాత్రమే చేస్తున్నారని తెలిపారు. సాధికారిక కమిటీ పర్యటన అనంతరం కొల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నమ్మబలకడం మోసపూరితమనే చర్యతో వెల్లడవుతుందన్నారు. కొల్లేరులో రబీ సాగుకు అవకాశం కల్పించాలని అటవీ శాఖ అధికారుల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కొల్లేరు ప్రజలను రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో వరి సేద్యం చేయకూడదని చెప్పేసి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటంకం పెడుతున్నట్టుగా కనబడుతుంది. ఇది చాలా బాధాకరమైంది. ఇంతవరకు ఈ 20 ఏళ్లలో కొల్లేరు ఆపరేషన్ జరిగిన సందర్భాల్లో కూడా వరి సాగుని ఇంతవరకు ఆటంకపరచలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఆటంకపరుస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఓ పక్కన సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉంది. సాధికారిక కమిటీ పర్యటించింది. ఈ పర్యటన ద్వారా మనకు మేలే జరుగుతుంది. సుప్రీంకోర్టులో కొల్లేరు ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో తీర్పు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం, జనసేన ప్రజాప్రతినిధులు, బీజేపీ ప్రజాప్రతినిధులు ఊరిస్తున్నారు. అలాగే కొల్లేరు ప్రజల్ని ఆశలు పెడుతున్నారు. కానీ దానికి భిన్నంగా ఇంకా సుప్రీంకోర్టులో తీర్పు రాలేదు. కానీ ఇంతకుముందు 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి వరి సాగును ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళు చెప్పే మాటలకి చేతలకి మాత్రం పొంతం లేదు. వాళ్ళు మోసగించాలని చూస్తున్నారనేది అర్థమవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న ఈ వేధింపులను తక్షణం అరికట్టాలని, ఆ నిడమర్రు ప్రాంతంలో ఏదైతే వరి సాగు చేస్తున్నారో వారందరికీ కూడా తిరిగి యథావిధిగా రబీ సాగు చేసుకునే దానికి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఈ రకంగా కొల్లేరు ప్రజల్ని వాళ్ళు ఇప్పటికే పనులు లేక వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ వరి సాగు కూడా చేయలేకపోతే వాళ్ళు తినడానికి కానీ ఆఖరి జీవించడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇంత అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా ప్రజల్ని నోటి దగ్గర కూడి లాక్కునే పద్ధతిలో వ్యవహరించడం బాధాకరమైంది, దుర్మార్గమైంది. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడైనా ఈ చర్యను విరమించుకుని వాళ్ళని యథాతథంగా ఏలూరు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని కొల్లేరు ప్రాంతంలో నిడమర్రు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్తీక మాసం సందర్భంగా చింతలపూడిలో ఘనంగా కాపువన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ చీదరాల దుర్గా భవానీ, మధుబాబు హాజరయ్యారు. మండల కమిటీ ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వనభోజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, కొత్తపూడి శేషగిరిరావు, తోట శివనాగరాజ పాల్గొన్నారు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, చింతలపూడి ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి గారు, సోదరులు మండల పార్టీ అధ్యక్షులు మధుబాబు గారు, వేదిక ముందు ఉన్నటువంటి సోదరీమణులందరికీ, పిల్లలందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంరాధన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక కార్తీక మాసం వచ్చిందంటే వంశంరాధన కార్యక్రమాన్ని మరి ఎంతో వైభవంగా మన కుటుంబాలన్నీ కూడా కలిసి ఒక వేదికను పంచుకుంటానికి ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగంగా, మన బలాన్ని చేకూర్చడానికి ఉపయోగంగా. ఎందుకంటే మన యొక్క జీవితంలో బిజీగా, ప్రతిక్షణం బిజీగా ఉంటాం. ఎవరి యొక్క అవసరాలు, వారి కుటుంబాలు, వారి యొక్క కార్యక్రమాల్లో సంవత్సరం పొడుగుతూ అనేకమైనటువంటి కార్యక్రమం. జనసేన నాయకులు, ఆర్టీసీ చైర్మన్ గారు అయినటువంటి క్లాప్స్ అమ్మా, క్లాప్స్ కొట్టండి.
గణపవరం మండలం అర్ధవరం గ్రామంలో నిర్వహించబడుతున్న దశమ వార్షికోత్సవ అనంతకోటి దీపోత్సవం కార్యక్రమంలో ఒంగటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాశ్వత శాంతి శుభ సమృద్ధుల కోసం గ్రామంలోని శివాలయం, శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయాలలో స్వామివార్లను దర్శించి స్వామివార్ల ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, పున్నెల్ గ్రామాల్లో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ పంచాయతీరాజ్ నిధుల ద్వారా 7.5 కోట్లతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ అధ్యక్షుడు మార్నేని రవీంద్రరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. గ్రామాల అభివృద్ధే ప్రజాసేవ అని, రహదారులు, డ్రైనేజీలు మెరుగుపడితే జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐలోన్ మండలంలో 2.5 కోట్లతోని ఐనవల్ మండలంలోని ఎస్ఎస్ఎఫ్ ప్లాన్తో ఈరోజు టెంకాయలు కొట్టుకోవడం జరిగింది. పనులు ప్రారంభించి తక్షణమే వాటిని చేయాలని కాంట్రాక్టులను కూడా నేను ఆదేశించిన. అలాగే 2 కోట్లతో ఒంటిమామిడిపల్లి నుండి వెంకటాపురం వరకు బీటీ రోడ్డు, అలాగే ఈరోజు 3 కోట్లతో పున్నెల నుండి మన ఒల్లికుంట ఎక్స్ రోడ్ వరకు, ఖమ్మం ఎక్స్ రోడ్ వరకు కూడా శాంక్షన్ తీసుకొని రావడం, అది కూడా టెంకాయ కొట్టుకున్నాం. సో ఇవన్నీ శాంక్షన్లన్నీ కూడా తెలంగాణ ప్రజాపాలన వచ్చినాక తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారిని, అలాగే R&B మినిస్టర్ను, తర్వాత సీతక్కను నేను ఎప్పటికప్పుడు మా నాయకులు ఎక్కడ ఏది ఉన్నా కూడా నా దృష్టి తేగానే తక్షణమే తీసుకొని వెళ్ళి ప్రాధాన్యతగా ఎస్సీ సబ్ ప్లాన్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎస్సీ కాలనీలో చాలా వరకు డ్రైనేజీలు రోడ్లేక 10 ఏళ్ల నుండి ఇబ్బంది పడుతున్నారంటే వారు శాంక్షన్ చేయడం, వారికి నేను ప్రత్యేకంగా మా వర్ధనపేట నియోజకవర్గం నుండి వారందరికీ ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారికి దీనికి అన్నిటికీ కూడా సహకరించిన మా ప్రేమలందరికీ. పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మహారుద్రయాగం వైభవంగా ప్రారంభమైంది. యాగశాలలో వేద మంత్రాల నడుమ అగ్నిస్థాపన క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించగా ఆలయ ప్రాంగణం వేదఘోషతో మార్మోగింది. ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 51 మంది వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య 159 హోమగుండాలు, 644 జంటలతో యాగం ప్రారంభమైంది. భక్తుల కోసం ఇనుగాల ట్రస్ట్ అన్నదానాన్ని ఏర్పాటు చేసింది. అధికారులు సమన్వయంతో సేవలు అందించారు. మంచి వీడియోలు కవర్ చేయాలి. ఓం యో రుద్ర అగ్నయ అస్యమోషధీశయ రుద్ర విశ్వ భువనాభివేశ తస్మై రుద్రాయ నమోస్తు. రుద్ర విశ్వ భువనాభివేశ తస్మై రుద్రాయ నమోస్తు. రుద్ర అగ్నయ అస్యమోషధీశయ రుద్ర విశ్వ భువనాభివేశ తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రాయ నమోస్తు.
మాసం చివరి సోమవారం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి స్వామివారి దర్శనం పొందారు. అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ అభిషేకాలు, అలంకారాలు, ప్రత్యేక అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డీడీ శాఖ ఆదేశాలతో కార్యనిర్వాహక అధికారి బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు భక్తి గీతాలు ఆలపించారు. రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు టూరిజం పోలీసులు సేవలందించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారని అభినందించారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు భయపడి రాష్ట్రం విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, అమరరాజా వంటి కంపెనీలు కూడా వెళ్లిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలు 90% పూర్తయ్యాయని తెలిపారు. రాయలసీమ, కోస్తా, ఆంధ్ర ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని విన్నవించారు. రైల్వే కోడూరు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ గిట్టుబాటు లేని ధరలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కారకులైనటువంటి ఈ రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది. ప్రఖ్యాత కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దీనంతటికీ కారకులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మా రైల్వే కోడూరు ప్రజల తరపున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడేవాళ్ళు. వచ్చిన కంపెనీలు కూడా వీళ్ళ అరాచకాలకి, దాష్టికాలకి భయపడి పారిపోయేవాళ్ళు. ఉదాహరణకు మీరు చూశారు, ఈ సొంత గడ్డ మీద ఈ రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి అమర్రాజా ఫ్యాక్టరీ కూడా ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు మనం చూసాం. గూగుల్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రం వైపు చూసి వస్తున్నాయంటే దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ, లోకేష్ గారు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ. ఎన్నో దేశాలు తిరుగుతున్నారు, ఎన్నో కంపెనీలని, ఎంతోమంది పారిశ్రామికవేత్తల్ని కలుస్తున్నారు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని. అంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గిపోయినారు, వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తే తప్ప వీళ్ళ జీవితాలు బాగుపడవని ఎన్నో హామీలు ఇచ్చారు. విశాఖపట్నం వేదికగా సిఐఐ సదస్సు జరిగింది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మరిడమ్మ తల్లి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పాసుల రమణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణను డిమాండ్ చేశారు. నవంబర్ 20న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు కార్మికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్నా గోడ పత్రికను ఆవిష్కరించారు. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డును రద్దు చేయడం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రమణ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి తక్షణం బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్తిబాబు, ఆదిరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పథకాలను వర్తించేలాగా బోర్డు పునరుద్ధరించాలని చెప్పి గతంలో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పడం జరిగింది. వారిని మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకునే కార్మికులందరం కూడా బోర్డును మరలా తిరిగి పునఃప్రారంభించాలని చెప్పి మేమందరం కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, కార్మికుల యొక్క వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న అన్ని సంఘాల వారు కూడా కలెక్టరేట్ ముట్టడిలో అందరూ పాల్గొని కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు
పునరుద్ధరించాలని, కార్మికుల యొక్క 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడు కూడా పెన్షన్ పథకం అమలు అయ్యేలాగా, అదేవిధంగా కార్మికుల పిల్లలకు అందరికీ కూడా సంక్షేమ బోర్డులో పథకాలను వర్తించేలాగా బోర్డు పునరుద్ధరించాలని చెప్పి గతంలో మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పడం జరిగింది. వారిని మేము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకునే కార్మికులందరం కూడా బోర్డును మరలా తిరిగి పునఃప్రారంభించాలని చెప్పి మేమందరం కార్మికులందరూ కూడా సహృదయంతో కోరుకుంటున్నామండి. కామ్రేడ్స్, నవంబర్ 20 టీఏటీ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు, కలెక్టర్ ముట్టడికి మన రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న అన్ని సంఘాల వారు కూడా కలెక్టర్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి పంచాయతీలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వైసీపీ సహించదని, ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తామన్నారు. మండల వైసీపీ అధ్యక్షుడు కాదా గోవింద కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో గ్రామస్థాయి, సోషల్ మీడియా క్లస్టర్ ఇన్ఛార్జీల సాన్నిధ్యంలో కొత్త కమిటీ ఎన్నికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జెడ్పీటీసీ దొమ్మెట్టి సామ్యూల్ సాగర్, పితాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉదయం నీలపల్లి గ్రామంలో ఇవాళ రచ్చబండ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ కమిటీ అధ్యక్షులుగా రెడ్డి సతీష్ గారిని, సీనియర్ నాయకులు రెడ్డి సతీష్ గారిని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయనకు ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం ఏదైతే ఇవాళ ప్రైవేట్ పరం చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ, దాంతోపాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామాన తిరిగి పార్టీ పటిష్టతకు అక్కడ గ్రామ కమిటీలతో పాటు ఒక 7 అనుబంధ విభాగాలు, ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఎస్సీసీఎల్ కానీ, బీసీసీఎల్ కానీ, అలాగే మహిళా విభాగం, రైతు విభాగం, అలాగే సోషల్ మీడియా, స్టూడెంట్ వింగ్, అట్లాగే యువజన విభాగం కింద ఒక 7 విభాగాల్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో ఈ కమిటీల్లో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ పార్టీ నిర్మాణానికి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా నిర్మాణం చేస్తూ మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి అట్లాగే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇవాళ ఈ పార్టీ నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణం పూర్తయితే ఒక నియోజకవర్గం నుంచి 10,000 మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని తాటిపాకలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ కొల్లపల్లి అమూల్య మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం డబుల్ ఇంజన్ వేగంతో అభివృద్ధి చెందుతోందన్నారు. వైజాగ్ లో జరిగిన సిఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలోకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వల్ల అన్ని రంగాల్లో పరిశ్రమలు ఏర్పడి నిరుద్యోగ యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతున్నాయని అమూల్య అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ గొల్లపల్లి అమూల్య, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమ ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో దూసుకువెళ్లిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు వాళ్ళకున్న చాకచక్యమైన అనుభవంతో మన రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళడానికి, ఉద్యోగ అవకాశాలు, బంగారు భవిష్యత్తును కల్పించడానికి యువతకు ప్రాముఖ్యం ఇస్తూ జరిపిందే ఈ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో. దీని ద్వారా సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 613 ఒప్పందాలతో సుమారు 16 లక్షల ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రానికి రావటం నిజంగా కూడా హర్షించదగిన విషయమే. సమ్మిట్ విశాఖపట్నంలో జరిగినప్పటికీ దానికి సంబంధించిన ఉద్యోగాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో కూడా సరి సమానంగా రావడానికి మన మంత్రి లోకేష్ గారు ఎంతో చక్కటి పారదర్శకత ఆయన చూపిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులకు మరింత ఈజీగా అనువుగా ఉండటం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దీని ద్వారా మన యువత చక్కటి అవకాశాలు రావటం వల్ల బెంగళూరు, చెన్నై లేదంటే వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవడానికి మన ప్రభుత్వం చక్కటి అవకాశాలు కల్పించింది. ఐటీ ఇండస్ట్రీస్, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వివిధ రకాల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రావటం మనందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం.
ఇటువంటి కూటమి ప్రభుత్వంలో మన అందరం కూడా భాగస్వాములు అవటం ఇదొక మంచి పరిణామంగా భావిస్తున్నా. అందరికీ నమస్కారం. నేను మీ గొల్లపల్లి అమూల్య, రాజోల్ నియోజకవర్గ. బాపట్ల జిల్లా చీరాలలో గుద్దంటి శ్రీనివాస్ ప్రసాద్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పేరాల సర్వమిత్ర వ్యాయామ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, శిష్యులు, ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. ఆయన సతీమణి రాజ్యలక్ష్మి, కుమారుడు డాక్టర్ వెంకట పన్నారావు, భాను, బాలాజీ నివాళులర్పించారు. డాక్టర్ పున్నారావు మాట్లాడుతూ శ్రీనివాస్ ప్రసాద్ అనేక మంది విద్యార్థులకు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, మంచి విలువలను బోధించిన గురువని స్మరించారు. కుటుంబ సభ్యులు ఆయన సేవా తత్వాన్ని కొనసాగిస్తూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుద్దంటి చంద్రబౌలి, ఈపురుపాలెం మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి జాయిన్ చేయించారు. దాని తర్వాత కర్నూలు జిల్లాలో ఒక 6 సంవత్సరాలు వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా చేశారు. దీని తర్వాత అనంతపురం జిల్లాలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా ఇంకొక 8 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత తన మాతృభూమి అయిన పేరాల గ్రామంలోని ఏరియాలో ఈ సర్వమిత్ర వ్యాయామ సంఘం దగ్గర 100 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. వారి తాతయ్య, నాన్నగారు, బాబాయిలు, నెక్స్ట్ వచ్చేసి చీరాల, పేరాల చాలా పెద్ద వారందరూ స్టార్ట్ చేశారు. ఆ టైంలో విఆర్ఎస్ కాలేజ్, వైఆర్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు టేకుమళ్ళ రామారావు గారు వీరంతా వచ్చి స్టార్ట్ చేశారు. మీ అందరూ కూడా ఒక్కసారి మీ యొక్క అపురూపమైన కరతాళ ధ్వనులతో ఈ సన్నివేశాన్ని స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గుద్దంటి రాజేంద్ర ప్రసాద్ గారు వారు చెప్పాలంటే మన చీరాల ప్రాంతపు చీరాల కోడె రామూర్తి గారు వారు ఎందరో ఆర్మీలో జాయిన్ అయినటువంటి వారికి, అలాగే పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి, వారందరికీ కూడా తమ వ్యాయామశాల ద్వారా, సర్వమిత్ర వ్యాయామశాల ద్వారా వారికి తర్ఫీదునిచ్చి వారికి సరైన ఫిట్నెస్ లో బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో 7.25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, శ్మశాన వాటికల ప్రహారీ గోడల పనులను మంత్రులు పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్ కలిసి ప్రారంభించారు. 1వ వార్డు నుంచి 20వ వార్డు వరకు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు దోహదం చేస్తాయని తెలిపారు. అద్దంకిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాత పసుమర్తివారిపాలెంలో 15 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. పెట్టాము సార్, అంతకుముందు ఒక 20 అంత పెట్టాము. కొంచెం సార్ ఒకసారి సార్ 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 కానీ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం తప్పకుండా వచ్చినప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటి నివేశ స్థలాల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని అర్హులైన పేద ప్రజలకు గృహ స్థలాలు అందజేస్తూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. అద్దంకిలో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, శానిటేషన్, రోడ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పేదల గృహ కలను నిజం చేయడంలో ప్రభుత్వం తెలిపారు.
జిల్లా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పీజీఆర్ఎస్ ద్వారా తమ వివరించే వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ కు అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత, అక్రిడేషన్ జారీ, సంక్షేమ కమిటీలో సభ్యుల నియామకం వంటి డిమాండ్లను ప్రస్తావించారు. ప్రతి ఫిర్యాదుపై సమయపాలనతో స్పందించాలని కలెక్టర్ సూచించి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమిటీ పెట్టి ఏలూరు జన్మభూమి పార్క్ వద్ద మాల సంఘం కొత్త భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యులు జాల బాలాజీ, ఇతర నాయకులు, మాల సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాల భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. డైరెక్టర్ సోదరులు ఆంజనేయులు గారు, ప్రసాద్ గారు, ఆనంద్ గారు, మరి నెల్లూరు రమేష్ గారు, రవి గారు, మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మాల సంఘ ప్రతినిధులు అనేక ప్రాంతాల నుంచి మరి ఏలూరు నగరంలో అడ్డుపేట నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క భవన నిర్మాణం మధ్యలో ఆగినప్పుడు మరి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యే వారు స్పందించి కొంత ఆర్థిక సహాయం అందించి మరి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు. ఈరోజు ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మరి అట్టడుగు ఉన్నటువంటి సోదరులు ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు చేసుకోవాలంటే మరి ఈరోజు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలకు వెళ్ళాలంటే చాలా రేట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్నవారు ఎలాగా అన్ని కమ్యూనిటీస్లో ఉన్నవారు పెద్ద భవనాల్లో చేసుకున్నప్పటికీ మరి పేద మధ్యతరగతి వర్గాలు ఇట్లాంటి కార్యక్రమాలని ఆలోచన చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీని కొంత మరి విస్తరించి కొన్ని పెద్ద భవనాన్ని తీసుకుని ఇదందరికీ ఉపయోగకరంగా ఉంచుకొని మరి మీ యొక్క కార్యాచరణ కూడా ఈ భవనం చాలా ప్రాముఖ్యతగా ఉంటుందని మీ కార్యాచరణ అంటే సమాజంలో వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే దిశలో అనేకమైనటువంటి ప్రణాళికలు ఒక మార్గదర్శకం. ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. बंगाल के भाइयों बहनों को भी